నేను మీడియా ద్వారా మాట్లాడాను. ఆయన అయితే కేసు వేయడు, నాగార్జున కేసు వేయకుండా ఆయన ట్వీట్లో గౌరవనీయులు మంత్రులు వర్యులు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. అది రాంగ్. వెనక్కి తీసుకోమని ఆయన అన్నారు ట్వీట్లో. నేను చదివాను ఆ ట్వీట్, నాకు పంపిస్తే. నేనేమన్నాను? యథా రాజా తదా ప్రజ. మంత్రులే ఇలాగ పిచ్చి పిచ్చి వాగుతుంటే కుక్క కరిసినట్టు, పిచ్చి కుక్కలు కరిసినట్టు, మరి ప్రజలు ఎందుకు వాగరు రోడ్ల మీద? ఇప్పుడు రేప్ కేసులు చూడండి, ఎవరిని బట్టి? మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు కూడా రేప్ చేస్తున్నారు. మంత్రులకైతే ఒక చట్టం, ప్రజలకైతే ఒక చట్టం. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతమంది మర్డర్లు చేయలేదు 302, 307 కేసుల్లో? అందుకనే ప్రజలు మర్డర్లు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. ఎంతమంది మంత్రులు భూ కబ్జాలు చేయలేదు? ప్రజలు కూడా చేస్తున్నారు. సో మంత్రుల ముందు మార్చాల, అప్పుడే ప్రజలు మారుతారు. అదే నా ఫైనల్ గోల్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద స్టేట్. చాలామంది కేసులు పెడుతున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి, వాళ్ళకి పనిష్మెంట్ లేదు. నేను చెప్పాను కదా, ఇందిరాగాంధీని 10th షెడ్యూల్ అప్పుడు 1975 జూన్ 12 అలహాబాద్ కోర్టు ఎంపీగా ఆవిడని డిస్క్వాలిఫై చేసింది. తర్వాత రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు, అది సటైర్స్. మోదీ టైంలో లాస్ట్ ఇయర్ మనం చూసాము, ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారు, ఇంట్లో నుంచి తగిలిశారు, నోటీసులు ఇచ్చి సీరియస్ చర్యలు తీసుకున్నారు. నేనేమన్నాను? ఆయన మీద చర్యలు తీసుకుంటే మీరు అందరి మీద చర్యలు తీసుకోమని కోర్టులో, సుప్రీంకోర్టులో కేసేశారు 9 పేజీ ఎవిడెన్సెస్తో. సుప్రీంకోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చి ఆయన్ని రెస్టోర్. ఆయన్నేనా మీరు తీసేశారు? ఓకే, ఆయన మోదీ గురించి ఏదో అన్నాడని. మరి ఇతరులు అన్నారు ఆయన కంటే ఘోరంగా. ఇప్పుడు కొండా సురేఖ అన్నట్టు రాహుల్ గాంధీ ఒక కుటుంబం గురించి అన్నాడు, కొండా సురేఖ మహిళలందరినీ అన్నట్టే, ఒక్క మహిళని కాదు ఇక్కడ. ఆ తర్వాత తను క్షమాపణ అడిగితే దేవుడు క్షమిద్దురు, నేను క్షమిద్దురు అడగలేదు సరికదా. మరలా ఏమన్నది? నేను వెనక్కి తీసుకోవట్లేదు ఈ మాటలు. ఒక్క ఆ సమంత విషయం అయితే ఇంత వాగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదే. పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ్ని? లేదు. కోర్టులు సుమోటోగా కేసు తీసుకున్నారా? లేదు. తన బాస్ అయిన రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా కొండ సురేఖ్కి? ఇవ్వలేదు సరికదా. సమర్థన చేస్తున్నారు, వదిలేయండి ఆవిడ్ని అంటే. మేము ఇలాగే రౌడీలా తిరుగుతాం, గోండాలాగా మాట్లాడతాం, నరహత్యలు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మేము రాజకీయ నాయకులవి, మమ్మల్ని వదిలేయండి అంతే కదా. వదిలేయమంటే అదే కొండా సురేఖ క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తే ఇప్పుడున్న ఫ్యూచర్ కంటే మంచి ఫ్యూచర్ దేవుడు ఇస్తాడు భవిష్యత్తులో. నేను తప్పు చేశాను, నేను రాజీనామా చేస్తున్నాను, నేనే బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఆవిడ మహిళలందరి కొరకు పనిచేసేటట్టు నేషనల్ పోస్ట్ ఇస్తాను. ఈ ఒప్పందాలు నాకు తెలీదు. అదే మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఎందుకంటే కేటీఆర్ సమంతను పంపించమంటే పంపలేదనే వదిలేశాడు అన్నారు. ఓకే, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ నాగార్జున భార్య, అది పక్కన పెడదాం. మరి దేనిని బట్టి రేవంత్ రెడ్డి కన్వెన్షన్ను కూల్చాడు? ఆయనేమో 100 కోట్లు అడిగాడా? ఆయన తరపున ఎవరైనా అడిగారా? ఇవ్వలేదని కన్వెన్షన్ కూల్చాడా? అది కొండా సురేఖ చెప్పాలి. ఒకరిని నిందించినప్పుడు, నేను 1000 మీకు చూపించినప్పుడు 4000 నా వైపు చూపిస్తున్నాయి. అది గమనించాల. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు. నిన్నే రాహుల్ గాంధీజీకు నిన్నే నేను గౌరవంగా, మీ పార్టీ నిలబడాలంటే ఆవిడ్ని రిజైన్ చేయమనండి. నేను ఇచ్చి 48 అవర్స్ అయింది, లేదు 36 అవర్స్ అప్పటికి. అంటే నేను ఉదయం అనుకుంటా, నేను ఎగ్జాక్ట్లీ 73 అవర్స్ ఎగో డెడ్ లైన్ ఇచ్చాను. వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మన సత్తా చూపిస్తాం. కోర్టులు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీడియా ఉంది. ఈ లోపునే ఆవిడ రిజైన్ చేస్తుంది.
లేదా ఆవిడని బయటికి తీసేస్తారు, లేదంటే అందరూ ప్యాకేజ్ స్టార్లు అయిపోతారు. అప్పుడు దీనికి సర్టెన్ లాస్ ఉన్నాయి. 499, 500 కాదు డిఫమేషను, క్రిమినల్ కేసెస్, ఇతర లాస్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మాట్లాడను. ఏంటవి? తప్పు చేసిన వాళ్ళని తప్పు కప్పడం కూడా ఈక్వల్ సిన్. ఆవిడ తప్పు చేసింది, ఓపెన్గా మాట్లాడింది, మరలా మాట్లాడింది అంటే అర్థమేంటి? వాళ్ళు అండదండలతోనే ఆవిడ మాట్లాడిందని రుజువు అయింది కదా. ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంటే ఉండి ఆవిడని అరెస్ట్ చేయలేదు, ఆవిడని రాజీనామా చేయించలేదు. ఏమీ తప్పులు చేయని వాళ్ళు ట్వీట్లు పెడుతుంటేనే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారే. కేటీఆర్ మీద ఎవడో ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసి పడేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసేసారు. ఢిల్లీలో వాళ్ళ మీద ట్వీట్లు పెట్టారని వాళ్ళు అరెస్ట్ చేసేసారు. మరి ఇంత ధైర్యంగా మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయలే? విత్ ఎవిడెన్స్ ఉంటుండగా. ఇది డబల్ స్టాండర్డ్. ఆర్టికల్ 14 వైలేషన్, ఈక్వాలిటీ లేదు, ఇది డిస్క్రిమినేషను, ఇది ఆర్టికల్ 21 అగెనెస్ట్ రైట్ టు లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎస్పెషలీ దట్ ఫ్యామిలీ. ఎన్ని ఆర్టికల్స్ వైలేషను, ఎంత పెద్ద కేసు. నాకు ఎవరో ఆరోపణలు చేసినాయి, నేను మధ్యవర్తి, నేను అడిగారా, అందుకు కూల్చారా క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చడానికి సమంతని అడిగారు అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం అడిగాడు? ఎన్కన్వెన్షన్ కూల్చ అడిగారా? అండర్ ఆర్టికల్ 19 ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అడిగారు, ఇచ్చారు అనడం లేదు, అడిగారా అంటున్నాను. ఎందుకు కూల్చారు? థ్యాంక్ యూ వెరీ మచ్.